ఆయన ఎలా ఉన్నారు? ఎంపీసీ వాళ్ళు మ్యాథ్స్ ఎగ్జామ్ అండ్ బైపీసీ వాళ్ళు బయాలజీ ఎగ్జామ్ బాగా రాశారు అని అనుకుంటున్నాను. అండ్ దీంట్లో మీకు ఇచ్చిన గెస్ట్ పేపర్స్ ఎక్కడ దాకా పనికి వచ్చినాయి కుదిరితే ఒకసారి కామెంట్లో తెలియజేయండి. రెండోది, ఈరోజు మన మెయిన్ టాపిక్ వచ్చేటప్పటికల్లా బయాలజీ పార్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫిజిక్స్, దీనికి సంబంధించిన గెస్ట్ పేపర్ని ఈరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్, 8 మార్క్ అన్ని కూడా సీక్వెన్షియల్లీ అన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి క్లియర్ కట్ గా చూసుకోండి. అండ్ దాంట్లో ఎక్కడైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ లో తెలియజేయండి. కొంచెం డిలే అయింది యాక్చువల్లీ బయాలజీ వాళ్ళకి సంబంధించిన పేపర్స్ గెస్ట్ పేపర్ సీక్వెన్స్ లో ఉండడంతో మీకు ఫిజిక్స్ కొంచెం డిలే అయింది. యాక్చువల్లీ బయాలజీ వాళ్ళకైతే ప్రాబ్లం లేదు కానీ ఎంపీసీ వాళ్ళకైతే కనుక 2 days కొంచెం డిలే అయింది. సారీ ఫర్ దట్. అండ్ దీనికి సంబంధించిన ఈ గెస్ట్ పేపర్ ని ప్రాపర్లీ ఇవాళ రేపట్లో కంప్లీట్ చేసేసుకోండి. అండ్ రేపు ఈవినింగ్ దీనికి సంబంధించిన సెకండ్ గెస్ట్ పేపర్ ఓన్లీ 1 మార్క్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ ఏవైతే వీటిల్లో రాలేదో వాటన్నిటిని కవర్ చేసుకుంటూ సెకండ్ గెస్ట్ పేపర్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. 2 పేపర్స్ ని విత్ ఇన్ దీస్ 3 days లో రివైజ్ చేసేసుకోండి. లాస్ట్ డే కంప్లీట్ రివిజన్ కి పెట్టుకోండి సో దట్ ఎగ్జామ్ దానికి రెడీ అయిపోతారు. అండ్ ఫిజిక్స్ పేపర్ వచ్చేటప్పటికల్లా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ సంవత్సరం నుంచి మనకి 85 మార్క్స్ కి, ఎంపీసీ వాళ్ళకైతే కనుక 85 మార్క్స్ ఫస్ట్ సిస్టము, వేరాజ్ బైపీసీ వాళ్ళకైతే కనుక బాటనీ జువాలజీ కలిపి బయాలజీ 85 మార్క్స్ ఆల్రెడీ రాశారు. మీకు బాటనీ 43 మార్క్స్ కి, జువాలజీ 42 మార్క్స్ కి ఆల్రెడీ వచ్చింది. క్లాసిఫికేషన్ మీకు అంతా తెలుసు. క్లియరా? నో యాక్చువల్లీ దీనిలోకి వెళ్ళినప్పుడు రీసెంట్ టైమ్స్ లో మీ ఇస్తున్న కామెంట్స్ అబ్జర్వ్ చేస్తే కనుక మీరు బోర్డు మీద ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అవి బ్లర్రింగ్ గా ఉన్నాయని చెప్పి క్లియర్ గా నోట్స్ రాసుకోవడానికి క్లియర్ గా కనబడలేదని చెప్పి రిపోర్ట్ చేశారు. నన్ను దానికి సంబంధించిగానే కొంచెం ఫాంట్స్ ని పెంచి లార్జర్ టెక్స్ట్ లో మీకు నీట్ గా కనబడేలానే మీకు గెస్ట్ పేపర్ ని డిజైన్ చేశాను కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ రెండోది, మన గూగుల్ డ్రైవ్ లో ప్రాబ్లం ఉండడంతో యాక్చువల్లీ డ్రైవ్ లో అప్లోడ్స్ అవ్వట్లేదు. దానివల్ల మీకు ఆ ప్రాబ్లం వస్తుంది ఏది పీడిఎఫ్ అందించడానికి. సో అది రెక్టిఫికేషన్ జరిగే ముందు మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే నోట్స్ రాసుకుని ప్రిపేర్ అవుతున్నారో అదే పద్ధతిలో ముందుకెళ్ళండి. క్లియరా? సో ఇది ఏపీ బోర్డు వాడు ఇచ్చిన వెయిటేజ్. దాని ప్రకారం కనుక తీసుకున్నట్టయితే ముందు 8 మార్క్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు 3 క్వశ్చన్స్ వస్తాయి. దానిలో నుంచి ఏవైనా 2 క్వశ్చన్స్ ని రాయాల్సి వస్తుంది. ఆ 3 చాప్టర్స్ వచ్చేటప్పటికల్లా ఒకటి వర్క్ పవర్ ఎనర్జీ నుంచి అడుగుతాడు, రెండోది థర్మోడైనమిక్స్ నుంచి, మూడోది వచ్చేటప్పటికల్లా ఆసిలేషన్స్ నుంచి. ఈ 3 చాప్టర్స్ నుంచి అడుగుతాడు కాబట్టి ఈ 3 చాప్టర్స్ ఫర్ LAQs 8 మార్క్స్ క్వశ్చన్స్ కి ప్రిపేర్ అయితే సరిపోతుంది. వీటిల్లో మోస్ట్లీ వచ్చేటప్పటికల్లా వర్క్ పవర్ ఎనర్జీ నుంచి కనుక టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేయడం కానీ లేదా టోటల్ పవర్ ని ఫైండ్ అవుట్ చేయడం కానీ. దీనిలో మీకు గన్ ప్రాబ్లం ఉంది. 360 బుల్లెట్స్ ని ఎట్ ఏ టైం కనుక అది స్క్రోల్ చేస్తున్నట్టయితే దాని యొక్క పవర్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. వేరాస్ థర్మోడైనమిక్స్ వచ్చేటప్పటికల్లా ఐసోథర్మల్ ప్రాసెస్ లేదా అడియాబాటిక్ ప్రాసెస్ ఆర్ ఎఫిషియన్సీ ఆఫ్ ద హీట్ ఇంజన్, వీటి మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ లో ఆసిలేషన్స్ వచ్చేటప్పటికి దీనిలో సింపుల్ హార్మోనిక్ మోషన్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి టైం పీరియడ్ ని ఫైండ్ అవుట్ చేయమనే క్వశ్చన్స్ మేబీ రావచ్చు. ఇవి ట్యాగ్ ప్రాబ్లమ్స్, అవన్నీ కూడా మీకు విడిగా ఇస్తాను. రెండోది 4 మార్క్స్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే 4 మార్క్స్ మెయిన్ చాప్టర్స్ కనుక చూసుకోండి. దీనిలో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, ఈ మూడింటి నుంచి కంపల్సరీగా మీకు ఒక్కో 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీ నుంచి ఆల్రెడీ మనకి 8 మార్క్స్ ఇస్తున్నాడు కాబట్టి మీకు దాని నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ రాదు కాబట్టి ఇది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ 4 మార్క్స్, దానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్. దీని నుంచి మీకు కంపల్సరీగా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? కాబట్టి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ కమ్స్ గ్రావిటేషన్ తీసుకున్న, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లేదా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ తీసుకున్న ఈ మూడింటి నుంచి కూడా ఒక్కొక్క 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో మెయిన్ చాప్టర్ వచ్చేటప్పటికి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, దీని నుంచి మీకు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? దానిలో న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఒకటి మోస్ట్ రిపీటెడ్లీ ఇస్తుంది, రెండోది దాని యొక్క అప్లికేషన్ ఇస్తాడు. లాస్ట్ లో తీసుకుంటే కనుక కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్స్. వేవ్స్ చాప్టర్ ఈ సంవత్సరం ఇంతకు ముందు సెకండ్ ఇయర్ లో ఉండేది, దాన్ని ఫస్ట్ ఇయర్ లో తీసుకొచ్చారు. ఆ చాప్టర్ నుంచి మీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? ఇలా మీకు టోటల్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్ యొక్క చాప్టర్స్ ఉన్నాయి. అండ్ దీనిలో కనుక తీసుకున్నట్టయితే టోటల్లీ మీకు 12 క్వశ్చన్స్ ఇస్తాడు. ఓవరాల్ గా 8 క్వశ్చన్లు రాయాలి 32 మార్క్స్ కి కాబట్టి ఇది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి.
సో నెక్స్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. రెండోది 1 మార్క్ క్వశ్చన్స్ కూడా నేను ఇచ్చేటప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా అయితే ఇచ్చానో సేమ్ అలాగే బోర్డు మోడల్ పేపర్ యొక్క వెయిటేజ్ ని బేస్ చేసుకుని వీటిని కూడా ఇవ్వడం జరిగింది. సో హార్డ్లీ ఒక 20 to 30 వచ్చినాయి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. రెండోది 2 మార్క్ 1 మార్క్ కి సంబంధించి మీకు ఆల్రెడీ ఇంకో గెస్ట్ పేపర్ ఉందని చెప్పాను కాబట్టి ఇన్ టైం షెడ్యూల్లో దీన్ని కంప్లీట్ చేసుకోండి అన్న, ఓకేనా? సో దట్ ఇది అయితేనే మనం నెక్స్ట్ దానికి మూవ్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఏవేవైతే దీనిలో మిగిలిపోయినాయో అవన్నీ కలిపి సెకండ్ గెస్ట్ పేపర్ ఇస్తాను, దాన్ని కూడా ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి, ఓకేనా? సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి, ఎంసెట్ వాళ్ళకి సంబంధించిన ఎంసెట్ అండ్ నీటికి సంబంధించిన షార్ట్ టర్మ్ క్లాసెస్ రేపు 23rd మార్చ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నా క్లాసెస్ విన్నారు, చూశారు కాబట్టి నా ద్వారా డైరెక్ట్లీ ఆఫ్లైన్ క్లాసెస్ కనుక కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్లీ రీచ్ అవ్వచ్చు. అండ్ కాంటాక్ట్ నెంబర్స్ మీకు కింద స్క్రోల్ చేయబడతాయి కాబట్టి దాన్ని కాంటాక్ట్ చేసి, ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ తీసుకోవడం జనరల్లీ జరగదు. నేను మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అయిపోద్ది సామెత తెలుసు కదా తెలుగులో, అలాగే ఎక్కువ మెంబర్స్ ఉంటే మనం ప్రాపర్లీ వాళ్ళకి న్యాయం చేయలేము ఏమో అనే ఉద్దేశంతో ప్రజెంట్ లాస్ట్ ఇయర్ దాకా 25 ఉండేవాళ్ళు, ఈ సంవత్సరం హార్డ్లీ తీసుకుంటే కనుక ఒక 30 మెంబర్స్ ని తీసుకుంటాను ఎంసెట్ ప్లస్ నీటికి కలిపి. కాబట్టి ఈ క్లాసెస్ ఈ సంవత్సరం అయితే కనుక ఆఫ్లైన్ లోనే ఉంటాయి. ఈ సంవత్సరం ఎంసెట్ కి సంబంధించిన క్లాసెస్ ఆన్లైన్ లో ఉండవు. ఒకవేళ అడపాదడపా అప్లోడ్ చేసినా కూడా అక్కడక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ ఎలా రివైజ్ చేసుకోవాలి, చదువుకోవాలి, ఈ పద్ధతులు చెప్పడమే తప్ప కంప్లీట్ క్లాసెస్ తీసుకునేంత టైం ఉండదు. కాబట్టి మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ సంవత్సరానికి అయితే కనుక ఆఫ్లైన్ క్లాసెస్ మాత్రమే ఉంటాయి కాబట్టి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకోండి. రెండోది క్లాసెస్ వచ్చేటప్పటికల్లా మళ్ళీ చెప్తున్నాను, మీ కాలేజీలో జరిగినట్టు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 బిట్స్ ఇచ్చేసి ప్రాక్టీస్ చేసుకోండి అన్న, డౌట్స్ ఉంటే అడగండి, ఈ కాన్సెప్ట్ ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఫ్రమ్ ద ఫౌండేషన్ బేసిక్స్ దగ్గర నుంచి నేనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను కాబట్టి దానికి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా క్లియర్లీ విత్ ఇన్ మోర్ దెన్ 80% సిలబస్ కంప్లీట్ చేసుకునేలాగా డిజైన్ చేయబడతాయి. అండ్ ఎవ్రీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి క్వశ్చన్స్ ఉంటుంది అంటే ఎగ్జామ్స్ ఉంటాయి అనమాట, నేనే కండక్ట్ చేస్తాను. అండ్ ఎగ్జామ్స్ అన్ని కూడా క్యూములేటివ్ బేసిస్ లో ఉంటాయి. ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత సెకండ్ చాప్టర్ లోకి వెళ్తే ఫస్ట్ చాప్టర్ మీద బిట్స్ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇలా ప్రతి చాప్టర్ అగైన్ అండ్ అగైన్ రివైజ్ అవుతా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ లో ఇది నా ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ లో కనుక రేపు ఎంసెట్ షార్ట్ టర్మ్ లో జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే కంప్లీట్లీ అండ్ కంపల్సరీ రిజిస్టర్ చేసుకోండి, ఓకేనా? మన ఇవాళ మెయిన్ పర్పస్ 1 మార్క్ క్వశ్చన్ లోకి వెళ్దాం. 1 by 1 చూసుకోండి. ఫస్ట్ కనుక చూసుకున్నట్టయితే మెన్షన్ ద సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ టార్క్ యాంగులర్ మొమెంటం, రెండింటికి కలిపి సేమ్ డైమెన్షన్ ఫార్ములా ఉంటే వాటి యొక్క కరస్పాండింగ్ యూనిట్స్ ఏమవుతాయని అడుగుతున్నాడు ఫస్ట్ క్వశ్చన్. రెండోది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీస్ హ్యాస్ నో డైమెన్షనల్ ఫార్ములా ఉండకూడదు అంటే న్యూమరేటర్ లో డినామినేటర్ లో మీరు ఏదైతే డిరైవ్డ్ క్వాంటిటీస్ రాస్తారో దానిలో కంప్లీట్లీ క్యాన్సిల్ అయిపోవాలి, ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తీసుకోండి, sin i by sin r, ఓకేనా? దానిలో న్యూమరేటర్ డినామినేటర్ కంప్లీట్లీ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి దానికి యూనిట్స్ ఉండవు, డైమెన్షనల్ ఫార్ములా ఉండదు. అటువంటి క్వాంటిటీ ఏంటి అని అడుగుతున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి. రెండోది మూడోది వచ్చేటప్పటికల్లా ప్లేన్ యాంగిల్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూనిట్స్ ఏమవుతాయని అడుగుతున్నాడు, ఇది మూడో బిట్టు. నాలుగోది ద యాక్సలరేషన్ ఆఫ్ ఎ బాడీ మూవింగ్ విత్ అన్ యూనిఫామ్ వెలాసిటీ, దట్ ఈస్ ఒక బాడీ యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది అయితే దాని యొక్క యాక్సలరేషన్ ఎంత అవుతుంది అడుగుతున్నాడు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా ద నెట్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎ బాడీ having mass whose displacement is given by, that is y is equal to ut plus half gt square అని కనుక దాని డిస్ప్లేస్మెంట్ ఇచ్చేస్తే దాని యొక్క ఫోర్స్ ఎంత అవుతుంది అన్నాడు. సో ఫోర్స్ కనుక్కోవడానికి ఏం కావాలి, మాస్ ఇంటూ యాక్సలరేషన్ కావాలి. మాస్ ఆల్రెడీ ఇచ్చేసాడు, యాక్సలరేషన్ ని ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ చేసి తీసుకురండి. ముందు వెలాసిటీ వస్తుంది, తర్వాత యాక్సలరేషన్ వస్తుంది, సబ్స్టిట్యూట్ చేయండి, బిట్ సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూసుకుంటే కనుక ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్ ఐ బార్ ప్లస్ జే బార్ విత్ రెస్పెక్ట్ టు ద ఎక్స్ యాక్సిస్ అని చెప్పాడు అంటే మనకి దానిలో అలాంగ్ దట్ ఓన్లీ యూనిట్ వెక్టార్ ఉంటుంది, మిగతా రెండు సున్నాలు అయిపోతాయి కాబట్టి ఎక్స్ యాక్సిస్ యొక్క వెక్టార్ రిప్రజెంటేషన్ ఎంత అవుతుంది, ఐ బార్. అయితే రెండింటికి మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. మీరు యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ బార్ డాట్ బి బార్ ఇస్ ఈక్వల్ టు mod a mod b cos theta ఉంది, ఆర్ cos theta is equal to a bar dot b bar by mod a mod b చేసుకుంటే మీకు యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు.
నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ? డిస్టెన్స్, స్పీడ్, యాక్సలరేషన్, టెంపరేచర్ 4 ఇచ్చేసాడు. ఉన్న వాటిల్లో ఏది వెక్టార్ క్వాంటిటీ? నేను చెప్పిన ఆన్సర్ ట్రై చేయండి, ఓకేనా? రాకపోతే కనుక వీటికి సంబంధించిన ఆన్సర్స్ అన్ని కూడా కల్పిస్తాను. అండ్ ఇక్కడ ఒక పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టాలి, నేను ఇక్కడ వీటికి కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను కానీ ఆన్సర్స్ ఇవ్వలేదు. ఒకవేళ వీటికి ఆన్సర్స్ రాలేదు అనుకుంటే కనుక ఇమీడియట్లీ నాకు తెలియజేయండి. సో దట్ 2 మార్క్స్ దానికి 1 మార్క్ దానికి ఆన్సర్స్ అన్ని కూడా ఎలా రాయాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి, ఆ పద్ధతిలో కంప్లీట్లీ ఆన్సర్ కూడా డిస్క్రైబ్ చేసుకుంటూ ఇమీడియట్లీ ఇంకో క్లాస్ ని మీకు ఇవాళ రేపట్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. క్లియరా? ఒకవేళ ఆన్సర్స్ వచ్చినాయి సరిపోయింది అనుకుంటే కనుక మనం దాన్ని అవాయిడ్ చేసి నెక్స్ట్ దానికి దట్ ఈస్ సెకండ్ గెస్ట్ పేపర్ వైపు వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 8th క్వశ్చన్. ద రిలేషన్షిప్ బిట్వీన్ గ్యాస్ దట్ ఈస్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్, కైనెటిక్ ఎనర్జీ, ఆ రెండింటికి మధ్యలో ఉన్న రిలేషన్ చెప్పన్నాడు. కైనెటిక్ గ్యాస్ ఈక్వేషన్ కనుక తెలిసినట్టయితే PV ఈజ్ ఈక్వల్ టు 1/3 mNc² కనుక తెలిసినట్టయితే ఈజీలీ వచ్చేస్తుంది. 9th వన్, ద స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ కనుక డ్రాన్ చేసినట్టయితే దానిలో స్లోప్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. కంపల్సరీ గ్రాఫ్ చూసుకోండి, దట్ ఈస్ వెలాసిటీ టైం గ్రాఫ్, డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, చాలా ఇంపార్టెంట్. 10th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా అమాంగ్ ద ఫాలోయింగ్ మెటీరియల్స్ దేనికి హైయెస్ట్ కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉంటుందని అడిగాడు. 11th క్వశ్చన్, ఏ వెక్టార్ విత్ 0 మాగ్నిట్యూడ్ ఉంటే దాన్ని ఏమంటారు? జీరో వెక్టార్ అంటారు, అవునా? నెల్ వెక్టార్ అని పిలుస్తారు. క్లియరా? దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. నెక్స్ట్, ద పాత్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ దట్ ఈస్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ కనుక తీసుకున్నట్టయితే విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ దాని యొక్క పాత్ ఏమవుతుందని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, స్టేట్ కెప్లర్ లాస్. కెప్లర్ లాస్ మనకి 3 ఉంటాయి, అవునా? 3 కెప్లర్ లాస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. గ్రావిటేషన్ దగ్గర నుంచి కెప్లర్ లాస్ 1 మార్క్ లో ఇచ్చాను. ఒకవేళ ఇది 2 మార్క్స్ లో కనుక అడిగినట్టయితే 3 లాస్ ని కొంచెం డిస్క్రైబ్ చేసి వాటి యొక్క కరస్పాండింగ్ ఎక్స్ప్రెషన్స్ ని రాయాల్సి వస్తుంది 2 మార్క్స్ వెయిటేజ్ లో కనుక ఇచ్చినట్టయితే, ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్? సెంటర్ ఆఫ్ ద ఎర్త్ దగ్గర వెయిట్ ఆఫ్ ద బాడీ ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? వెయిట్ ని కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ జీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, అవునా? సెంటర్ ఆఫ్ ద ఎర్త్ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుందో తెలిస్తే నీకు ఆటోమేటికల్లీ సెంటర్ ఆఫ్ దాని యొక్క వెయిట్ ఎంత అవుతుందో తెలిసిపోతుంది. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూసుకోండి, ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత అవుతుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యాక్చువల్లీ మీకు ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ లో కంపల్సరీ ఎక్కడో చోట అడుగుతాడు. 4 మార్క్స్ లో నేను మీకు ఆల్రెడీ దాని గురించి క్వశ్చన్ ఇచ్చాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ట్రిపుల్ పాయింట్ అంటే ఏంటి? దానిలో నీకు 3 ఫేజెస్ వస్తాయి, మూడిట్లోనూ కూడా 2 ఈక్విలిబ్రియం లో వస్తాయి. వేరే ట్రిపుల్ పాయింట్ దగ్గర వచ్చేటప్పటికల్లా 3 ఫేజెస్ కూడా ఈక్విలిబ్రియం లో ఉంటాయి. దాన్ని ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండోది, వాట్ ఈస్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ స్ట్రెస్? న్యూటన్ పర్ మీటర్ యూనిట్, దాని నుంచి డెరైవ్ చేయండి. నెక్స్ట్, యంగ్స్ మాడ్యులస్ యొక్క SI యూనిట్ ఏమవుతుంది అని అడిగాడు. క్లియరా? నౌ యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్, వీటి మీద క్వశ్చన్ లేకుండా నీకు పేపర్ ఉండదు. కాబట్టి వాటి యొక్క డెఫినేషన్స్, ఎక్స్ప్రెషన్స్, యూనిట్స్ అండ్ దాని నుంచి డైమెన్షనల్ ఫార్ములా తీసుకురావడం కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి అన్న. నెక్స్ట్, ఇది 18th క్వశ్చన్, సర్ఫేస్ టెన్షన్ యొక్క SI యూనిట్స్ ఏమవుతాయి? ఆల్రెడీ ఇందాకనే దీని మీద ఒక ప్రాబ్లం సాల్వ్ చేసాం, ఓకేనా? అదే దానిలో ఇంకోటి అడిగాడు, కాకపోతే ఇక్కడ యూనిట్స్ చెప్పాలి. సైమల్టేనియస్లీ దాని మీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా కూడా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్, హీట్ యొక్క యూనిట్స్ ఏమవుతాయని అడిగాడు, దానికి కూడా అంతే. అండ్ హీట్ యొక్క యూనిట్స్ రాసేటప్పుడు దాన్ని జౌల్స్ అండ్ క్యాలరీస్ లో రాసినప్పుడు ఇక్కడ స్టూడెంట్ జౌల్ కి క్యాలరీకి మధ్యలో ఉన్న ఈక్వివలెన్స్ కూడా రాయండి. 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.2 జౌల్స్ అవుతుంది, అది కూడా మెన్షన్ చేయండి. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ ఇన్ ద డైనమిక్ లిఫ్ట్ ఆఫ్ అన్ ఎయిర్ప్లేన్? సో డైనమిక్ లిఫ్ట్ లేదా ప్రొపెల్లర్స్ మీద ఎయిర్ప్లేన్ దానిలో క్వశ్చన్స్ మోస్ట్ రిపీటెడ్ అడుగుతుంటాడు, ఆ క్వశ్చన్స్ కంపల్సరీ చూసుకోండి. నెక్స్ట్ 21st క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే, ద రిలేషన్ బిట్వీన్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ కి కైనెటిక్ ఎనర్జీకి మధ్యలో, ఇందాక ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చనే. నెక్స్ట్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి? PV ఈజ్ ఈక్వల్ టు NRT రాయాలి. అండ్ ఇక్కడ రాసినప్పుడు అలా వదిలేస్తే కుదరదనన్నా PV ఈజ్ ఈక్వల్ టు NRT లో దాని యొక్క కరస్పాండింగ్ టర్మ్స్ ని కూడా చెప్పండి. P అంటే ఏంటి, V అంటే ఏంటి, N అంటే ఏంటి, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ R రాసినప్పుడు దాని యొక్క అట్లీస్ట్ ఒక వాల్యూని మెన్షన్ చేయడం కంపల్సరీ. నెక్స్ట్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ హార్మోనిక్స్ produced by an air column in a long tube
ఓపెన్ ఎండ్ ఎట్ బోత్ ద ఎండ్స్. దీంట్లో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓపెన్ పైప్ క్లోజ్ పైప్ లో మనం రేషియోస్ రాస్తాం, గుర్తున్నాయో లేవో మీకు, ఓకేనా. దట్ ఈస్ ఒక దానిలో ఫ్రీక్వెన్సీస్ అన్ని కూడా ఇంటిగ్రల్ మల్టిపుల్ 1:2:3 కనుక వచ్చినట్టయితే ఒక దానిలో అవి ఆడ్ మల్టిపుల్ లో ఉంటాయి 1:3:5. అవి రెండు రేషియోస్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఒక దాని మీద క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు. ఇంకా లాస్ట్ లో మెకానికల్ వేవ్స్ లైక్ సౌండ్ వేవ్స్ రిక్వైర్డ్ మీడియం కావాలా లేదా అని అడుగుతున్నాడు. కాబట్టి కొన్ని వేవ్స్ కి మనకి మీడియం కావాలి, కొన్ని వేవ్స్ కి అవసరం లేదు. మెకానికల్ వేవ్స్ కి అయితే కనుక కంపల్సరీ మీడియం కావాలి, దాన్ని మెన్షన్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. ఇవి ఓవరాల్ గా 1 మార్క్ క్వశ్చన్స్. ఆల్రెడీ చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను, 2 మార్క్స్ కి 1 మార్క్ కి సంబంధించి ఇంకో గెస్ట్ పేపర్ ఉంది. కాబట్టి ఇవాళ రేపట్లో నేను మీకు ఇప్పుడు అప్లోడ్ చేసిన 1 మార్క్, 2 మార్క్, 4 మార్క్ అండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని ప్రాపర్లీ రివైజ్ చేసేసుకోండి. దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ లో తెలియజేయండి. మీ డౌట్స్ ని ఇవాళ రేపట్లో క్లారిఫై చేసేస్తాను, సో దట్ ఎగ్జామ్ దాంట్లో మనం బెస్ట్ ప్రిపేర్ అవ్వాలి. రెండోది, ఈ సంవత్సరం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 60 మార్క్స్ కి కాదు నాన్న, మళ్ళీ చెప్తున్నాను, 85 మార్క్స్ కి ప్రాపర్ మొత్తంలో 34 క్వశ్చన్లు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మీ ప్రిపరేషన్ ని ముందుకు తీసుకెళ్ళండి, ఓకేనా. అండ్ ఇమీడియట్లీ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. మన మెయిన్ టాపిక్, దీనిలో ముందు 2 మార్క్స్ డిస్కస్ చేసుకుందాం. ఆల్మోస్ట్ 30 to 35 క్వశ్చన్స్ 2 మార్క్స్ దానిలో ఇచ్చాను, అన్ని కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అండ్ లాస్ట్ టైం బయాలజీకి కానీ లేదా మ్యాథ్స్ కి ఇచ్చినప్పుడు 2 మార్క్స్ 1 మార్క్స్ క్వశ్చన్ దానికి ఆన్సర్లు దొరకట్లేదు అని చెప్పి రిపోర్ట్ చేశారు. దీన్ని కూడా ఆన్సర్లు చూసుకోండి, చాప్టర్ వైజ్ క్లాసిఫికేషన్ ఇచ్చాను మీకు. ఒకవేళ వేటికైనా ఆన్సర్స్ దొరకలేదు, లేదు ఆన్సర్స్ రాసే పద్ధతి మాకు అర్థం కావట్లేదు అనుకుంటే కనుక కామెంట్ లో తెలియజేయండి. కుదిరితే మాక్సిమం రేపు మార్నింగ్ కల్లా 2 మార్క్స్ 1 మార్క్ కి సంబంధించిన ఆన్సర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వేరే సపరేట్ క్లాస్ ని తీసుకోవడానికి ట్రై చేస్తాను. క్లియరా? లేదు మాకు అవైలబుల్ ఉన్నాయి, బెస్ట్ ముందుకు వెళ్ళిపోండి, సో దట్ గెస్ట్ పేపర్ ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసేసుకోండి, ఓకేనా. అండ్ ఫిజిక్స్ లో వచ్చేటప్పటికల్లా మెయిన్ గా పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడైతే డెరివేషన్స్ ఎక్స్ప్రెషన్స్ అవసరం అవుతాయో అక్కడ కంపల్సరీగా డెరివేషన్ ఎక్స్ప్రెషన్ రాయాలి. అండ్ మీరు రాసుకున్న ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి దాని యొక్క స్పెసిఫిక్ యూనిట్స్ ని మెన్షన్ చేయాలి. ఇవి కనుక లేకపోయినట్టయితే మీరు మార్క్స్ లాస్ అవుతారు. రెండోది, ఫండమెంటల్ క్వాంటిటీస్ డెరైవ్ క్వాంటిటీస్ వచ్చేటప్పుడు కొన్నిటికి డైమెన్షనల్ ఫార్ములా అడుగుతూ ఉంటాడు. డైమెన్షనల్ ఫార్ములా అడిగినప్పుడు డైరెక్ట్లీ డైమెన్షనల్ ఫార్ములా రాసేయకుండా దాన్ని డిరైవ్ చేయండి. అంటే దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా వచ్చింది, ఎక్స్ప్రెషన్ నుంచి యూనిట్స్ ఎలా వచ్చినాయి, యూనిట్స్ నుంచి డైమెన్షనల్ ఫార్ములా అలా రాశారు. క్లారిటీ వచ్చిందా? ఫిజిక్స్ ని ఇవి చూసుకుంటూ ముందుకెళ్ళండి, సో దట్ మనం 85 out of 85 గెయిన్ చేయాల్సిందే. క్లారిటీ వచ్చిందా? నా మెయిన్ గా 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా జాగ్రత్తగా 1 by 1 లిస్ట్ అవుట్ చేసుకోండి. నేను మీకు వీటిని ఇచ్చేటప్పుడు మీరు కష్టపడకుండా చాప్టర్ వైజే రాశాను, సో దట్ మీరు ఫస్ట్ చాప్టర్ దట్ ఈస్ ఫండమెంటల్ యూనిట్స్ దగ్గర నుంచి ఫిజికల్ క్వాంటిటీస్ దగ్గర నుంచి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, ఈ సీక్వెన్స్ లో వెళ్ళండి. హెన్స్ ఎక్కడెక్కడైతే బోర్డు వెయిటేజ్ ఇచ్చాడో అదే ప్రకారం మీకు ఈ క్వశ్చన్స్ ని డిజైన్ చేయడం జరిగింది, జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. నా దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యూజ్డ్ టు మెజర్ ద యాంగిల్, యాంగిల్ ని మెజర్ చేయడానికి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏమేం కావాలి, ఓకేనా. సో యాంగిల్ మనకి జనరల్లీ ఎక్కడ కనబడుతుంది, లీనియర్ మోషన్ లో కనబడదు, యాంగులర్ మోషన్ లో కనబడుతుంది. యాంగులర్ మోషన్ లో కావాలి అనుకుంటే కనుక దాని యొక్క ఆర్క్ లెంత్, దట్ ఈస్ ఏదైతే సెక్టార్ ఫార్మేషన్ జరుగుతుందో దాని యొక్క ఆర్క్ లెంత్ కరస్పాండింగ్లీ ఎంత డిస్టెన్స్ లో ఉంది, రేడియస్, ఇవి కావాలి, దాన్ని మెన్షన్ చేయండి సరిపోతుంది. రెండోది, ఫండమెంటల్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతున్నాడు. రెండోది 72 kmph, దట్ ఈస్ కిలోమీటర్ పర్ అవర్, వేరే సెకండ్ వెలాసిటీ 25 meters per second. రెండిట్లోనూ ఏది లార్జర్ వెలాసిటీ అవుతుందని అడిగాడు. ఇక్కడ kmph ని మీటర్స్ పర్ సెకండ్ లోకి మార్చండి, దట్ ఈస్ కిలోమీటర్ అంటే 1000 meters అవుతుంది. వేరే అవర్ వచ్చేటప్పటికల్లా పర్ అవర్ డినామినేటర్ లోకి వస్తుంది 60 minutes into 60 seconds, దట్ ఈస్ 3600 రాయాలి. కరస్పాండింగ్లీ క్యాన్సిల్ చేయండి, మీకే తెలిసిపోతుంది. ఫోర్త్ క్వశ్చన్, డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ బాడీ రిప్రజెంటెడ్ బై ద ఈక్వేషన్ 2t - 5t square అని ఇచ్చాడు. అయితే దాని యొక్క యాక్సలరేషన్ ఎంత అన్నాడు. యాక్సలరేషన్ మీకు డైరెక్ట్లీ రాదు, ముందు డిఫరెన్షియేట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ ని వెలాసిటీ వస్తుంది, వెలాసిటీ నుంచి యాక్సలరేషన్ ని తీసుకురావాలి, సో జాగ్రత్తగా చూసుకోండి. రెండోది, ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఏ బాడీ టు మూవ్ యాక్సలరేషన్ బట్ జీరో వెలాసిటీ, వెలాసిటీ 0 అయిపోయిందంట కానీ దానికి యాక్సలరేషన్ ఉండాలి, ఉంటుందా లేదా అని అడిగాడు.
ఎస్ డెఫినెట్లీ ఉంటుంది. అవునా, వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ కేసులో మనకి అది కనబడుతుంది. జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయండి. రెండోది 7th వన్, రెండు ఫోర్సెస్ ఇచ్చేసాడు, 3 యూనిట్స్ అండ్ 5 యూనిట్స్. దట్ ఈస్ 2 ఫోర్సెస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 3 యూనిట్స్ అండ్ 5 యూనిట్స్. రెండింటికి మధ్యలో యాంక్లిన్ ఆఫ్ ఇంక్లినేషన్ 60 degrees ఉంది. అయితే రిజల్టెంట్ ఎంత అన్నాడు, దట్ ఈస్ ఆర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ ప్లస్ 2f1 f2 కాస్ థీటా. f1 f2 ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి దానిలో సబ్స్టిట్యూట్ చేయండి, అయిపోతుంది. యాక్చువల్లీ ఇక్కడ క్వశ్చన్ రిపీట్ అయింది, 7th క్వశ్చన్ లేదు, దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 8th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా 2 వెక్టార్స్ ఇచ్చేసాడు, p వెక్టారు q వెక్టారు. అయితే p ప్లస్ q యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. అంటే ముందు p ప్లస్ q కనుక్కొని దానికి మాడ్యులస్ రాయండి, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటారు. హెన్స్ వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్, కెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బి గ్రేటర్ దాన్ 1 అవుతుంది. ఎలాగో కేసుని ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. 10th క్వశ్చన్, స్టేట్ ద SI యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ ద ఇంపల్స్. ఇంపల్స్ ఫార్ములా తెలుసు కదా, ఫోర్స్ ఇంటూ టైం చేసుకుంటే వచ్చేస్తుంది. దానిలో కరస్పాండింగ్ ముందు యూనిట్స్ డెరైవ్ చేయండి, దాని నుంచి డైమెన్షనల్ ఫార్ములాని తీసుకురండి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 11th క్వశ్చన్, ఇనర్షియా అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇనర్షియా అండ్ మెజర్ ఆఫ్ ఇనర్షియా, మాస్ ఎలా ఇస్తుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 12th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా, స్టేట్ ద కండిషన్ అండర్ విచ్ ఫోర్స్ డస్ నాట్ వర్క్. ఫోర్స్ డస్ నాట్ వర్క్ అంటే ఏంటంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేశారు కానీ నో వర్క్ డన్, అంటే నీకు వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు 0 రావాలి. ఓకేనా, ఎలా వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు F bar cross S bar, దట్ ఈస్ ఫోర్స్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కాబట్టి FS cos theta వస్తుంది. దానిలో మీరు వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్, స్టేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీకి మొమెంటమ్ కి మధ్యలో. కైనెటిక్ ఎనర్జీ అంటే ½ mv², దాన్ని మొమెంటమ్ లోకి మార్చండి, సరిపోతుంది. 14th క్వశ్చన్, వీ కెన్ నాట్ ఓపెన్ ఆర్ క్లోజ్ ద డోర్ బై అప్లయింగ్ ఫోర్స్ ఎట్ ద హింజెస్, మోస్ట్ రిపీటెడ్ వన్. ఓకేనా, మీరు ఎప్పుడైనా యాంగులర్ మోషన్ లేదా టార్క్ ని ప్రొడ్యూస్ చేయాలి అంటే టార్క్ ఇస్ ఈక్వల్ టు లీనియర్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. హింజెస్ దగ్గర నువ్వు డైరెక్ట్లీ అప్లై చేసుకుంటే ఏమవుతుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 అయిపోతుంది కాబట్టి అక్కడ నీకు మొమెంటం ప్రొడ్యూస్ అవ్వదు. ఎప్పుడైతే మొమెంటం లేదో అది మోషన్ ప్రొడ్యూస్ చేయలేదు, దాన్నే ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. క్లియరా? సో అక్కడతో 14 క్వశ్చన్స్ అయినాయి. నెక్స్ట్ ది 15th క్వశ్చన్ చూడండి. బై స్పిన్నింగ్ ఎగ్ ఆన్ ద టేబుల్ టాప్, హౌ విల్ యూ డిస్టింగ్విష్ బిట్వీన్ హార్డ్ బాయిల్డ్ ఎగ్ అండ్ రా ఎగ్? మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, యాక్చువల్లీ రొటేషన్ ఆఫ్ పార్టికల్స్ లో వస్తుంది. ఓకేనా, ఒక దానిలో ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, ఏది హార్డ్ ఎగ్ లో. వేరాజ్ రెండో దానిలో సెంటర్ ఆఫ్ మాస్ ఒక సైడ్ కి ఇది అయిపోతుంది కాబట్టి అది స్లోడ్ అవుతా ఉంటుంది. డ్యూ టు ఇనర్షియా ఆఫ్ ద లిక్విడ్ మళ్ళీ రొటేట్ అవుతా ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, సరిపోతుంది. 16th క్వశ్చన్, ఈజ్ ఇట్ నెసెసరీ దట్ మాస్ షుడ్ బి ప్రెసెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద బాడీ? సెంటర్ ఆఫ్ మాస్ ఎప్పుడు కూడా సెంటర్ లో ఉండాలా? అవసరం లేదు కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, సర్కిల్. అవునా, అలాంగ్ ఇట్స్ సర్క్యులర్ పాత్, దట్ ఈస్ సర్కంఫరెన్స్ కి అలాంగ్ దాని యొక్క మాస్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది, మధ్యలో మాస్ ఏమి ఉండదు, కానీ సెంటర్ ఆఫ్ మాస్ మాత్రం సెంటర్ లో ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ 17th క్వశ్చన్, యాజ్ వి గో ఫ్రమ్ వన్ ప్లానెట్ టు అనదర్ ప్లానెట్, ద మాస్ ఆఫ్ ద మ్యాన్, వెయిట్ ఆఫ్ ద బాడీ. మాస్ మారదు కదా, మాస్ అంటే ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద సబ్స్టెన్స్, అది సేమ్ ఉంటుంది. వేరాజ్ వెయిట్ వచ్చేటప్పటికల్లా మీకు ఫార్ములా mg కాబట్టి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ప్లానెట్ టు ప్లానెట్ మారుతుంది. అవునా, ఎగ్జాంపుల్ ఎర్త్ మీద తీసుకుంటే 9.8 మీటర్/సెకండ్² కాస్త మూన్ మీదకి వెళ్ళేటప్పటికల్లా దానిలో 1/6 పార్ట్ కిందకి మారిపోతుంది. సో g వాల్యూ మారింది అండ్ హెన్స్ వెయిట్ కూడా మారుతుంది. కాబట్టి ఎప్పుడైనా ప్లానెట్ టు ప్లానెట్ మారితే మాస్ సేమ్ ఉంటుంది కానీ వెయిట్ మారుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. 18th క్వశ్చన్, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ యొక్క వెక్టార్ ఫామ్ ని చెప్పమన్నాడు. దట్ ఈస్ F = gm/r² ఉంది కదా, దాన్ని స్కేలార్ ఫామ్ ని వెక్టార్ ఫామ్ లో కన్వర్ట్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్, హుక్స్ లా అంటే ఏంటి? హుక్స్ లా వచ్చేటప్పటికల్లా స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, అంటే నువ్వు ఎంతైతే ప్రెజర్ అప్లై చేసావో
అది ఎక్స్పీరియన్స్ అయ్యే స్ట్రెయిన్ కూడా అంతే ఉంటుంది అని చెప్పేది హుక్స్ లా. దాన్ని ప్రాపర్లీ రాయండి. రెండోది పాయిజన్స్ రేషియో అంటే ఏంటి, స్టీల్ కి దాని యొక్క వాల్యూ ఎంత ఉంటుంది. పాయిజన్స్ రేషియో వచ్చేటప్పటికల్లా లేటరల్ స్ట్రెయిన్ డివైడెడ్ బై లాంగిట్యూడల్ స్ట్రెయిన్, ఇట్ ఇస్ ఏ రేషియో కాబట్టి పాయిజన్స్ రేషియో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ దాని యొక్క స్పెసిఫిక్ వాల్యూ డిఫరెంట్ మెటీరియల్స్ కి డిఫరెంట్ ఎంత ఉంటుంది, దానిలో స్టీల్ కి ఎంత ఉంటుందో మెన్షన్ చేయండి. నెక్స్ట్ 21st క్వశ్చన్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ ఏ స్ట్రెస్. సో స్ట్రెస్ డిఫైన్ చేసి దాని యొక్క కరస్పాండింగ్ యూనిట్స్ రాయాలి, న్యూటన్ పర్ మీటర్. నెక్స్ట్ దాంతో పాటు డైమెన్షన్స్ కూడా తీసుకురావాలి. న్యూటన్ ని కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ లోకి మార్చి డైమెన్షనల్ ఫార్ములా డెరైవ్ చేయండి, సరిపోతుంది. 22nd క్వశ్చన్, మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటే ఏంటి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఈ సంవత్సరం కన్ఫామ్ గా కనబడుతుంది, అవునా. ఇది ఒకటి, వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ఒకటి, ఇలా సర్టెన్ నెంబర్ ఆఫ్ థీరీస్ ఉన్నాయి. దట్ ఈస్ స్టేట్మెంట్స్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లైక్ థర్మోడైనమిక్స్ లో 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటి, ఫస్ట్ లా ఏంటి, సెకండ్ లా ఏంటి, ఇవన్నీ కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి 1 మార్క్ లో కానీ 2 మార్క్స్ లో కానీ మోస్ట్ రిపీటెడ్లీ అడిగే ఛాన్స్ ఉంటుంది. వీటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి అన్న. క్లియరా? నో దాంట్లో మ్యాగ్నస్ ఎఫెక్ట్ కనుక తీసుకున్నట్టయితే ఏదైనా బాడీ రొటేషన్ లో ఉండి త్రూ ద ఎయిర్ కనుక పాస్ అయినప్పుడు అది థ్రస్ట్, దట్ ఈస్ ప్రెషర్ ని ఫీల్ అవుతుంది టువర్డ్స్ అప్వర్డ్ డైరెక్షన్. మీకు ఎక్స్పెరిమెంట్స్ కూడా చూస్తూనే ఉంటారు, అవునా. ఒక రింగ్ ఆఫ్ బెలూన్స్ ని కట్టేసి దాన్ని రొటేటరీ మోషన్ లో కనుక చేసి దానిలో ఎయిర్ ఫ్యాన్ కనుక వేసినట్టయితే అది ఇట్లా వెళ్లాల్సింది కాస్త పైకి వెళ్ళడం అబ్జర్వ్ చేస్తుంది. దాన్నే మీరు మ్యాగ్నస్ ఎఫెక్ట్ అంటారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 23rd క్వశ్చన్, ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ద సోప్ ఇచ్చేసాడు, డయామీటర్ ఇచ్చేసాడు అంటే దాని యొక్క రేడియస్ ని తీసుకురావచ్చు. సర్ఫేస్ టెన్షన్ ఇచ్చేసాడు 0.04 న్యూటన్ పర్ మీటర్. అయితే దాని యొక్క ఎక్సెస్ ప్రెషర్ డెల్టా పి ని కనుక్కోవాలి, ఓకేనా. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. సింపుల్ థింగ్ ఈజ్ ప్రెషర్ కిను టెన్షన్ కి మధ్యలో ఉన్న రిలేషన్ రాస్తే సరిపోతుంది. ఎక్సెస్ ప్రెషర్ డెల్టా పి ఈజ్ ఈక్వల్ టు 4T/R. దీనిలో కరస్పాండింగ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. కాకపోతే మీకు ఇక్కడ రేడియస్ ఎంఎం లో ఉంది, వేరే ఇది న్యూటన్ పర్ మీటర్ లో ఉంది కాబట్టి రేడియస్ ని మీటర్ లోకి మార్చాల్సి వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇది 24th, వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అంటే ఏంటి. ఇక్కడ మీకు ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో వస్తుంది. ప్లాంక్స్ క్వాంటమ్ థియరీలో బాడీని, బ్లాక్ బాడీని హీట్ చేసినప్పుడు అది రేడియేషన్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, దానిలో ఇంటెన్సిటీ ఆఫ్ మాక్సిమం ఇంటెన్సిటీ ఉన్నప్పుడు లాంబ్డా మాక్సిమం, దట్ ఈస్ వేవ్ లెంత్ ఆఫ్ మాక్సిమం ఇంటెన్సిటీ లోయర్ టెంపరేచర్ వైపు షిఫ్ట్ అవుతుంది. మీరు కనుక కర్వ్ కనుక తీసుకున్నట్టయితే కరస్పాండింగ్ కర్వ్స్ టువర్డ్స్ లోవర్ టెంపరేచర్స్ వస్తూ ఉంటాయి. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 25th క్వశ్చన్, కెన్ ఏ సబ్స్టెన్స్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్, గివ్ ఎగ్జాంపుల్. జనరల్లీ మీకు సబ్స్టెన్సెస్ హీట్ చేసినప్పుడు ఏమవుతాయి, మాలిక్యూల్స్ వెలాసిటీని గెయిన్ చేసుకుంటాయి, హెన్స్ ఇంటర్న్యూక్లియర్ స్పేసెస్ పెరుగుతాయి కాబట్టి వాల్యూమ్ జనరల్లీ పెరుగుతుంది. కానీ ఇక్కడ కాంట్రాక్ట్ అని అడిగాడు, ఎస్ జరుగుతుంది. వాటర్, అబ్నార్మల్ ప్రాపర్టీ ఆఫ్ వాటర్ అంటే అదే కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, సరిపోతుంది. 26th క్వశ్చన్ వచ్చేటప్పటికల్లా, ఏ మెజర్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ అబ్టైన్ బై యూజింగ్. టెంపరేచర్ ని దేంతో ఫైండ్ అవుట్ చేస్తారని అడుగుతున్నావు, అవునా. దేంతో మెజర్ చేస్తారు తెలుసు కదా, డివైస్ పేరు రాయండి అన్న. నెక్స్ట్ 27th క్వశ్చన్, ఫర్ ఏ సాలిడ్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఆసిలేటర్. అంటే ఆసిలేటర్ లో టోటల్ ఎనర్జీ యొక్క ఫార్ములా ఎంత అవుతుంది అన్నాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్ కాన్స్టెంట్స్ తో చెప్పాలి, కేతో. దాన్ని రాయండి, ప్రాపర్లీ సరిపోతుంది. రెండోది 28th క్వశ్చన్ రిపీట్ అయింది నాన్న, 27th మళ్ళీ ప్రింటింగ్ మిస్టేక్ జరిగినట్టుంది. సో 28 వదిలేయండి. 29th వచ్చేటప్పటికల్లా, వాట్ థర్మోడైనమిక్ వేరియబుల్స్ కెన్ బి డిఫైన్డ్ బై 0th లా అండ్ ఫస్ట్ లా. అంటే చెప్పాను కదా, ఇందాకడే చెప్పాను, అవునా. దీనిలో మనకి 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంది, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంది, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఉంది. ఒక్కొక్క లా ఒక్కొక్క ఫిజికల్ క్వాంటిటీని చెప్తుంది. ఎగ్జాంపుల్ 0th లా కనుక తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ మెయిన్లీ థర్మల్ ఈక్విలిబ్రియం బిట్వీన్ 2 phases మాట్లాడుతుంది కాబట్టి ఇట్ మెయిన్లీ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద టెంపరేచర్ మాట్లాడుతుంది, దాన్ని మెన్షన్ చేస్తే సరిపోతుంది. వేరాస్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ దాని పర్పస్ ఇంటర్నల్ ఎనర్జీని చెప్పడం. జనరల్లీ మీకు టెక్స్ట్ బుక్ లో ఈతో గానీ యూతో గానీ దాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటాడు, వాటిని రాయండి, సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్ 30th క్వశ్చన్, స్టేట్
డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్స్. సో డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెజర్ మీకు ఎక్కడ వస్తుంది? కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ లో వస్తుంది. ఏం చెప్తుందంటే ఒక గ్యాస్ అండర్ ఐడెంటికల్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ తీసుకున్నప్పుడు టోటల్ ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ సమ్ ఆఫ్ ద పార్షియల్ ప్రెజర్స్ వీటికి సమానం అవుతుంది. దాన్ని మీరు డాల్టన్స్ లా అంటారు. అప్పుడప్పుడు పార్షియల్ ప్రెజర్ ని డిఫైన్ చేయమని కూడా అడుగుతూ ఉంటాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని పార్షియల్ ప్రెజర్ అంటే ఏంటంటే ఈ కాంబినేషన్ ఆఫ్ గ్యాసెస్ తీసుకున్నప్పుడు మిగతా గ్యాసెస్ ఏవి లేవనుకుని ఆ పర్టికులర్ గ్యాస్ ఎంతైతే ప్రెజర్ చూపిస్తుందో దాని యొక్క పార్షియల్ ప్రెజర్ అంటారు. రెండింటికి మధ్యలో మీకు రిలేషన్ కూడా ఉంటుంది. పార్షియల్ ప్రెజర్ ఇస్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెజర్. అక్కడి నుంచి తీసుకురావచ్చు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ 31st క్వశ్చన్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా అని చెప్పమన్నాడు. బాయిల్స్ లా అంటే ఏంటి? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వాల్యూమ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ప్రెజర్ అని చెప్తే దాన్ని బాయిల్స్ లా అంటారు. వేరాస్ చార్లెస్ లా అండర్ ఐడెంటికల్ కండిషన్స్ ఆఫ్ ప్రెషర్, ఈసారి ప్రెషర్ ని కాన్స్టెంట్ మెయింటైన్ చేయాలి, వాల్యూమ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, దాన్నే చార్లెస్ లా అంటారు. రెండింటికి స్టేట్మెంట్స్ రాసి ఎక్స్ప్రెషన్ రాయాలి. నెక్స్ట్ 32 క్వశ్చన్ మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటి? మీన్ ఫ్రీ పాత్ అంటే ఏం లేదు, గ్యాసెస్ లో మీకు జనరల్లీ తెలుసు కదా, ర్యాండమ్ మోషన్ వల్ల కంటిన్యూస్ లేవి ఒకదాంతో ఒకటి కొలైడ్ అవుతా ఉంటాయి. సో ఒక గ్యాస్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు అది ఒక కొలిజన్ చేసిన తర్వాత రెండో కొలిజన్ కి మధ్యలో ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో, దట్ ఈస్ బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్, ద డిస్టెన్స్ ట్రాన్స్వర్స్ బై బాడీ దట్ ఈస్ గ్యాసియస్ పార్టికల్ ఈజ్ నోన్ యాజ్, దాని యొక్క మీన్ ఫ్రీ పాత్ అంటారు. దాన్ని లాంబ్డాతో ఇండికేట్ చేస్తారు. దాని ఎక్స్ప్రెషన్ రాసి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోతుంది. సో అది మీన్ ఫ్రీ పాత్ గురించి. నెక్స్ట్ సింపుల్ పెండులం ఆర్టిఫిషియల్ శాటిలైట్, దట్ ఈస్ కెన్ ఏ సింపుల్ పెండులం బి యూజ్డ్ ఇన్ ద ఆర్టిఫిషియల్ శాటిలైట్? దట్ ఈస్ జనరల్లీ సింపుల్ పెండులం యొక్క పర్పస్ ఏంటంటే ఒక ప్లేస్ లో టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ని బేస్ చేసుకుని యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ G ని ఫైండ్ అవుట్ చేయడం, ప్రొవైడెడ్ స్పెసిఫిక్ లెంత్ ఆఫ్ ద పెండులం అనేది మనకి ఇచ్చి ఉండాలి. కాకపోతే ఇక్కడ వేరే శాటిలైట్స్ లోకి వెళ్ళినప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మారుతా ఉంటుంది, లేదా కొన్నిట్లో జీరో అయిపోతుంది. కాబట్టి వేరే శాటిలైట్ లో మనం పెండులం ని వాడలేము. కాబట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోతుంది. రెండోది హార్మోనిక్స్ అంటే ఏంటి? హార్మోనిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ బీట్స్. ఇవి రెండు కూడా మీకు ఇంతకుముందు సెకండ్ ఇయర్ లో ఉండే వేవ్స్ చాప్టర్ ని ఫస్ట్ ఇయర్ లోకి తీసుకొచ్చారు కదా, ఈ సంవత్సరం మారిన సిలబస్ లో. అలా వేవ్స్ అనే చాప్టర్ నుంచి ఆ రెండు క్వశ్చన్స్ వచ్చినాయి. వేవ్స్ అనే చాప్టర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న, ఎందుకంటే 4 మార్క్స్ లో దాని నుంచి క్వశ్చన్ వస్తుంది. ఆల్రెడీ చెప్పాను, 2 మార్క్స్ లో వస్తుంది, 1 మార్క్ లో వస్తుంది, కంపల్సరీ కనబడతాయి. ఓకేనా? సో వీటిని జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? దాంట్లో హార్మోనిక్స్ అంటే ఏంటంటే ముందు మనం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని చెప్పిన తర్వాత నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ అవుతాయి. వాటిని మనం హార్మోనిక్స్ లేదా ఓవర్ టోన్స్ అంటూ ఉంటాం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ బీట్స్ అంటే ఏంటి? బీట్స్ అంటే సింపుల్ కాన్సెప్ట్ లో చెప్పినప్పుడు 2 సౌండ్ వేవ్స్ ఒకదాని పైన ఒకటి ఇంపోజ్ అయినప్పుడు ఇంటర్ఫీరెన్స్ అనేది జరుగుతుంది. రెండింటికి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ కనుక లేకపోయినట్టయితే మనకి స్టేషనరీ వేవ్ ఫార్మేషన్ జరుగుతాయి. అదే ఫేజ్ డిఫరెన్స్ లేదా పాత్ డిఫరెన్స్ ఉంటే వ్యాక్సింగ్ అండ్ వ్యానింగ్ ఆఫ్ సౌండ్ జరిగి మనకి పిచ్చింగ్ ఆఫ్ ద సౌండ్ అనేది సడన్లీ పెరగడం లేదా తగ్గడం జరుగుతుంటుంది. దట్ ఈస్ హైలీ వేరియేషన్ ఇన్ ఆంప్లిట్యూడ్ ప్రొడ్యూస్ అవుతుంది. దాన్నే మనం బీట్స్ అంటారు. జనరల్లీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో వాటిని యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోతుంది. క్లారిటీ వచ్చిందా? సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక మీకు ఫస్ట్ గెస్ట్ పేపర్ లో 2 మార్క్స్ దానికి 35 క్వశ్చన్స్ ఇచ్చాను. బేస్డ్ అపాన్ ద బోర్డ్ ఈ సంవత్సరం రిలీజ్ చేసిన మోడల్ పేపర్ యొక్క వెయిటేజ్ ని బేస్ చేసుకుని, కాబట్టి వీటన్నిటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అండ్ ప్రతి క్వశ్చన్ చెప్పేటప్పుడు ఎలా రాయాలి, దీనికి సంబంధించి ఏవేమి రివైజ్ చేసుకోవాలి అన్ని చెప్పాను. అవన్నీ కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ చూద్దాం. క్లియరా? రెండోది చాప్టర్ వైజ్ కనుక వెళ్ళినట్టయితే మీకు ఏ చాప్టర్ నుంచి మోస్ట్లీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందో వెయిటేజ్ ని బేస్ చేసుకుని, అండ్ ఈజీ ఆఫ్ ద చాప్టర్స్ అంటే ఏంటి, ఇప్పుడు దాకా చదవలేదు, ఇప్పుడే ఎగ్జామ్ ముందు పుస్తకం తీశారు, అయినా కూడా మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా రావాలి ఎలా అనే దాని మీద బేస్ అయ్యే మీకు ఈజీగా ఉండే చాప్టర్స్ అన్ని కూడా ముందుగా ఇచ్చుకుంటూ మీకు 4 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ ప్రతి చాప్టర్ నుంచి ఇచ్చుకుంటూ వెళ్ళాను. కాబట్టి ఏ ప్యాటర్న్ లో ఇచ్చానో అదే ప్యాటర్న్ లో ప్రాపర్లీ ప్రిపేర్ అవ్వండి. అండ్ డెరివేషన్ దానిలో కానీ ప్రాబ్లమ్స్ లో కానీ ఏమైనా డౌట్ వస్తే కనుక కామెంట్ లో తెలియజేయండి. ప్రాబ్లం ఏం లేదు. మీ ప్రతి కామెంట్ కి, మీ ప్రతి డౌట్ కి నేను ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? మీ ప్రిపరేషన్ లో నేను మీతో పాటే కూర్చుని ఉన్నాను, ఇది మాత్రం మైండ్ లో
జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకేనా? డౌట్ వస్తే సార్ ఎప్పుడుకో రియాక్ట్ అవుతారు, అవసరం లేదు. ఇమ్మీడియట్లీ డౌట్ అడుగు. నువ్వు అడిగిన ప్రతి డౌట్ కి నేను ఇమీడియట్లీ ఆన్సర్ ఇస్తాను. దానికి తగ్గట్టుగా మనం ఆల్రెడీ ఛానల్ ద్వారా ఉన్నాం, వాట్సాప్ ఛానల్ కూడా ఓపెన్ చేసాం. ఆ గ్రూప్ లో కూడా మీకు కంటిన్యూస్లీ మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతూ ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? నా ఫస్ట్ క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే థర్మోడైనమిక్స్ నుంచి చూసుకోండి. దట్ ఈస్ ఐసోథర్మల్ అండ్ ఎడియాబాటిక్ ప్రాసెస్. ఈ రెండింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. 8 మార్క్స్ దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇవన్నీ కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్న, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 4 మార్క్స్ అనుకుంటారు మళ్ళీ. ఓకేనా? దీస్ ఆర్ ఆల్ 8 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా? దానిలో థర్మోడైనమిక్స్ చాప్టర్ నుంచి మీకు 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానిలో ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్ దానికి, ఎడియాబాటిక్ ఎక్స్పాన్షన్ దానికి ముందు వర్క్ డన్ దానికి డెరివేషన్ తీసుకొస్తారు. దట్ ఈస్ NRT log V2/V1 ఐసోథర్మల్ ప్రాసెస్ అయితే, వేరాస్ డెల్టా T ఇంటూ డివైడెడ్ బై NR డెల్టా T డివైడెడ్ బై గామా -1 చేస్తారు ఫర్ ద ఐసో ఎడియాబాటిక్ ప్రాసెస్. అండ్ దానిలో ఎక్స్పాన్షన్ కి డెరివేషన్ చేయండి. కంప్రెషన్ కి వచ్చేటప్పటికల్లా జస్ట్ సైన్ మార్చి రాయండి, సరిపోతుంది. ఓకేనా? ఎందుకంటే మీకు అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఎక్స్పాన్షన్ కి ఎంత అయితే అవుతుందో కంప్రెషన్ కూడా అంతే అవుతుంది, బట్ ఇన్ అన్ ఆపోజిట్ డైరెక్షన్. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీనిలో రెండో క్వశ్చన్ అడిగితే కనుక మీకు కార్నాట్ ఇంజన్ డిస్క్రిప్షన్ అండ్ దాని యొక్క ఎఫిషియన్సీ, దట్ ఈస్ T1 - T2/T1 ఇన్ టర్మ్స్ ఆఫ్ టెంపరేచర్ అయితే, Q1 - Q2/Q1 ఇన్ టర్మ్స్ ఆఫ్ హీట్ అయితే, అక్కడ దాకా మీకు దాని యొక్క డెరివేషన్ రాయాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీ నుంచి కనుక తీసుకున్నట్టయితే, ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్ అంటే ఏంటో డిఫైన్ చేసి, 1 డైమెన్షనల్ కొలిజన్ దానికి ఫైనల్ వెలాసిటీ ఎంత అవుతుందో దానికి ఎక్స్ప్రెషన్ రావాలి. అంటే 2 బాడీస్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్, దట్ ఈస్ ఎలాస్టిక్ కొలిజన్ లో కనుక ఒకదాన్ని ఒకటి కొలైడ్ అయినట్టయితే, ఆ 1 డైమెన్షనల్ కొలిజన్ లో ఆ పార్టికల్స్ యొక్క ఫైనల్ వెలాసిటీస్, అంటే కొలిజన్ అయిపోయిన తర్వాత వెలాసిటీస్ ఎంత అవుతాయి, దట్ ఈస్ V2 U2 యొక్క ఎక్స్ప్రెషన్స్ చెప్పాలి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా 4th క్వశ్చన్, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఒబే అవుతుందని చెప్పి ప్రూవ్ చేయాలి. అంటే ఒక బాడీని సమ్ ఏ పొజిషన్ హైట్ నుంచి పడేశారు, దాన్ని 3 పొజిషన్స్ తీసుకోండి. మూడిట్లో కూడా దాన్ని ఇక పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేస్తారు. చేసి టోటల్ ఎనర్జీ చెప్తే, ఆ టోటల్ ఎనర్జీ ప్రతి దానిలో కూడా MGHA, దట్ ఈస్ ఫిక్స్డ్ వాల్యూ వస్తుంది. అంటే కైనెటిక్ పొటెన్షియల్ మారుతా ఉంటాయి కానీ టోటల్ ఎనర్జీ మాత్రం సేమ్ ఉంటుంది. దాన్నే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటారు. అండ్ దీనిలో మీకు టాక్ ప్రాబ్లం చెప్పాను కదా, గన్ 360 bullets per minute గనక ఇచ్చేస్తా ఉంటే, దట్ ఈస్ గంజి షూట్ చేస్తా ఉంటే దాని యొక్క పవర్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. కాబట్టి దీని యొక్క ప్రాబ్లం ఒకటి, టాక్ ప్రాబ్లం 2 మార్క్స్ దానికి. అంటే ఈ క్వశ్చన్ మీకు 6+2 మార్క్స్ ఏమో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఓబే అవుతుందని ప్రూవ్ చేసిన దానికి 2 మార్క్స్ ఏమో ప్రాబ్లం వస్తుంది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఆసిలేషన్స్ చాప్టర్ నుంచి కనుక తీసుకున్నట్టయితే, సింపుల్ పెండులం SHM, దట్ ఈస్ సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుంది అని చెప్పి ప్రూవ్ చేసి, దాంతో పాటు సెకండ్స్ పెండులం యొక్క టైం పీరియడ్ ని చెప్పాలి. కాబట్టి ఇక్కడ దాకా టాక్ ప్రాబ్లమ్స్ కూడా కలిపే ఇచ్చేస్తాడు. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ దిస్ ఇయర్ ఫర్ 8 మార్క్స్. చాలా ఈజీ వన్, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ అదే ఆసిలేషన్స్ నుంచి సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ యొక్క కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్స్ ని ప్రూవ్ చేయాలి. దీనికో 4 మార్క్స్, దానికో 4 మార్క్స్ వస్తాయి. టోటల్లీ 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టోటల్లీ మీకు 6 క్వశ్చన్స్ ఇచ్చాను ప్రతి చాప్టర్ నుంచి. దట్ ఈస్ బోర్డు వాడు ఇచ్చిన వెయిటేజ్ లో ఏవే చాప్టర్స్ అయితే ఉన్నాయో, వర్క్ పవర్ ఎనర్జీ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాను, అలాగే థర్మోడైనమిక్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాను, అలాగే లాస్ట్ లో వచ్చే ఆసిలేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. వీటి నుంచి కంపల్సరీగా మినిమం 2 క్వశ్చన్స్ అయితే తగులుతాయి మీకు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, సో 8 మార్క్స్ అయిపోయింది ఇక్కడతో. నెక్స్ట్ మనది 4 మార్క్స్ దానికి వెళ్ళాలి. 4 మార్క్స్ జాగ్రత్తగా చూసుకోండి. క్వశ్చన్స్ అన్నింటిని ప్రాపర్లీ ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి కూడా 8 మార్క్స్ ఇచ్చినట్టు మీ చాప్టర్ వైజ్ వెయిటేజ్ ని బేస్ చేసుకుని ఇచ్చాను. సో జాగ్రత్తగా 1 by 1 ప్రాక్టీస్ చేసుకోండి. నేను సైమల్టేనియస్లీ చెప్పేటప్పుడే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఆ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వచ్చింది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ దాకా రాయాలి కూడా చెప్తున్నాను. దీన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి అన్న, ఓకేనా? ఎందుకంటే మీరు కంటెంట్ ఎక్కడ దాకా రాయాలి, ఎలా రాస్తే మనకి 8 మార్క్స్ వస్తుందో కూడా చూసుకోవాలి, అవునా? అంతే తప్ప 8 మార్క్స్ క్వశ్చన్ ని 4 మార్క్స్ లా రాయకూడదు, లేదా 4 మార్క్స్ క్వశ్చన్ ని సాగదీసి 8 మార్క్స్ రాయకూడదు. 2 వేస్టే అవుతుంది. మీకు అడిగిన మార్క్స్ ని బట్టి, వెయిటేజ్ ని బట్టి మనం రిప్రజెంటేషన్ చేయాల్సి వస్తుంది. బోర్డ్ ఎగ్జామ్స్ లో దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్ దీనిలో చూడండి, ఫస్ట్ ది
యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, వీటిని డిఫైన్ చేసి ఒక్కొక్క దానికి సంబంధించిన 3 ప్రాపర్టీస్ రాయాలి. దీని మీద ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ ఇది ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, దానిలో ఒకటి ఇచ్చాను, S = ut + ½ at². గ్రాఫ్ డ్రా చేసి దాని నుంచి దీన్ని డిరైవ్ చేయాలి. దీంతో పాటు v² - u² = 2as, దీన్ని కూడా ప్రాక్టీస్ చేసుకోండి గ్రాఫికల్లీ. దాని మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. క్లియరా? నెక్స్ట్ వచ్చేటప్పటికి మోషన్ ఇన్ ఏ ప్లేన్ కనుక తీసుకున్నట్టయితే పారాబలిక్ పాత్ లో ఒక ట్రాజెక్టరీని విసిరేసినప్పుడు దాని యొక్క హైట్ u² sin²θ/2g అండ్ దాని యొక్క రేంజ్ u² sin2θ/g అవుతుందని చెప్పి ప్రూవ్ చేయాలి. కాబట్టి ఇక్కడ sin² పడినట్టుంది, దీన్ని జాగ్రత్తగా కరెక్ట్ చేసుకోండి. sin2θ/g ఈ రెండింటిని కూడా ప్రూవ్ చేయాలి. దీన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వెక్టార్స్ కాన్సెప్ట్ నుంచి కనుక తీసుకున్నట్టయితే మాడ్యులస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద 2 వెక్టార్స్, డిఫరెన్స్ ఆఫ్ ద వెక్టార్స్ ఇచ్చాడు. అయితే వాటి మధ్యలో యాంగిల్ 90 ఉంటుంది అని, దట్ ఈస్ వాటి యొక్క డాట్ ప్రొడక్ట్ 0 వస్తుందని ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ cos θ 0 మనకి 90 ఉన్నప్పుడు అవుతుంది కాబట్టి hence they are perpendicular to each other అని ప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ డెఫినేషన్స్ కనుక తీసుకున్నట్టయితే యూనిట్ వెక్టర్ అంటే ఏంటి, నల్ వెక్టర్ అంటే ఏంటి, పొజిషనల్ వెక్టర్ అంటే ఏంటి, గ్రాఫికల్లీ పక్కన డ్రా చేసి మరి రిప్రజెంటేషన్ చేయాలి. చేస్తే మీకు దీని నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ దీనిలోనే వెక్టార్ ప్రొడక్ట్ అంటే ఏంటి అండ్ వెక్టార్ ప్రొడక్ట్ యొక్క ప్రాపర్టీస్. ఇక్కడ వెక్టార్ ప్రొడక్ట్ అంటే a బార్ క్రాస్ b బార్ చేస్తే దాన్ని వెక్టార్ ప్రొడక్ట్ అంటారు. వేరే a బార్ డాట్ b బార్ కనుక చేసినట్టయితే దాన్ని స్కేలార్ ప్రొడక్ట్ లేదా డాట్ ప్రొడక్ట్ అంటారు. వీటి మీద కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ నుంచి కనుక తీసుకున్నట్టయితే ఫ్రిక్షన్ ని తగ్గించడానికి, దీనిలో మెయిన్ గా మీకు స్టాటిక్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్ రెండు ఉన్నాయి. ఆ రెండు జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. వాటి మీద డిక్రీజింగ్ ఫ్రిక్షన్ మీద క్వశ్చన్ కానీ లేదా పుషింగ్ ఏ గార్డెన్ లాన్ కంటే కూడా పుల్లింగ్ ఈజ్ ఈజీ దాని మీద క్వశ్చన్ కానీ కంపల్సరీగా అడుగుతూ ఉంటాడు. ఈ క్వశ్చన్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. క్లియరా? నెక్స్ట్ టార్క్ ని ఫైండ్ అవుట్ చేయాలి, దట్ ఈస్ టౌ ని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్ లోకి వస్తుంది. దానిలో ఫోర్స్ అనే దాన్ని 7i బార్ + 3j బార్ + 5k బార్ విత్ రెస్పెక్ట్ టు ద ఆరిజిన్ కనుక రిప్రజెంట్ చేస్తా ఉంటే దాని మీద దాని యొక్క టార్క్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దీని మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ కరస్పాండింగ్ ఫోర్స్, దట్ ఈస్ టార్క్, ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ తీసుకురావాలి. దీని మీద ఒక క్వశ్చన్ ని కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి మీకు 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్రావిటేషన్ చాప్టర్ దగ్గరికి వస్తే నీకు సెంటర్ ఆఫ్ మాస్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ రెండింటికి మధ్యలో డిఫరెన్సెస్ రాయమనం కానీ లేదా కంపారిజన్ చేయమని కానీ క్వశ్చన్ అడుగుతుంటాడు. కాబట్టి దీనిలో ఫైనల్ ఎక్స్ప్రెషన్ దాకా రాయాలి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ g కి మధ్యలో రిలేషన్ తీసుకురావాలి. అవునా? స్మాల్ g = gmm/r² ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అక్కడ దాకా డెరివేషన్ చేయాలి. ముందు లాస్ రాసి, లాస్ ఆఫ్ గ్రావిటేషన్ రాసి అక్కడి నుంచి డెరివేషన్ తీసుకురండి. అప్పుడు మీకు దీనిలో పడే 4 మార్క్స్ పడతాయి. క్లియరా? నెక్స్ట్ పార్టికల్స్ లోనే డిఫరెంట్ పార్టికల్స్ ఇచ్చేసాను ఆఫ్ మాసెస్ 1 గ్రామ్ దగ్గర నుంచి 100 గ్రామ్ దాకా అన్ని ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా 1 సెంటీమీటర్ నుంచి 100 సెంటీమీటర్ దాకా ఒకదాని మధ్యలో ఒకటి సపరేషన్ చేసుకుంటూ రాశారు. అయితే దాని యొక్క టోటల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. దీని మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రావిటేషన్ చాప్టర్ నుంచే ఆర్బిటాల్ వెలాసిటీ అండ్ ఎస్కేప్ వెలాసిటీ, ఈ రెండింటిలో మీకు ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ కనబడుతుంది. త్రూ అవుట్ డెరివేషన్ దాకా చేసి లాస్ట్ లో ఆ డెరివేషన్ లో ఉండే టర్మ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడ దాకా కనుక రాసినట్టయితే దీని నుంచి వచ్చే 4 మార్క్స్ పడతాయి. క్లియరా? నెక్స్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లూయిడ్స్ లోకి వెళ్ళినట్టయితే ఒకటి స్ట్రెస్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే ఒక ఐరన్ వైర్ ని 1% కనుక స్ట్రెచ్ చేసినట్టయితే అది ఫీల్ అయ్యే స్ట్రెయిన్ ఎంత అవుతుంది, దీని మీద ఒక క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతాడు. నెక్స్ట్ ఫ్లూయిడ్స్ కనుక తీసుకున్నట్టయితే పాస్కల్స్ లా అని రాసి దాని యొక్క వెరిఫికేషన్ చూడాలి. అండ్ దీంతో పాటు బెర్నౌలీస్ ప్రిన్సిపల్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్న. కాబట్టి దాని మీద కూడా మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ డైనమిక్ లిఫ్ట్ అండ్ దాని యొక్క ఎగ్జాంపుల్స్, అప్లికేషన్స్, దీని మీద ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్
సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీ రెండింటిని డిఫైన్ చేసి వాటి యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాయాలి. దానిలో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా పెండులం క్లాక్ వింటర్ లో ఫాస్ట్ గాను అండ్ సమ్మర్ లో స్లో గాను రన్ అవుతుంది, ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్ డిపెండ్స్ అపాన్ ద లెంత్ ఆఫ్ ద పెండులం మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి దాన్ని ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఇక్కడ మీకు 4 మార్క్స్ క్వశ్చన్ రావాలి. ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ రాసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీకు టోటల్ గా 36 పేపర్స్ షీట్స్ ఉన్న ఆన్సర్ షీట్ ఇస్తే దానిలో ఫస్ట్ 2 కూడా దాని యొక్క రోమన్ నెంబర్స్, మీ అటెండెన్స్, మీ పేరు, డీటెయిల్స్ రాయడానికి సరిపోతుంది. అంటే మీకు 34 షీట్స్ అవైలబుల్ ఉంటాయి. 34 షీట్స్ ని ఫుల్ అయ్యేలాగా కంటెంట్ ని రాయండి. అంటే మీరు 8 మార్క్స్ క్వశ్చన్ రాస్తే మినిమం 2 పేజెస్ లో దాని యొక్క డెరివేషన్ పార్ట్, ఎక్స్ప్రెషన్ పార్ట్ ఉండాలి. అలాగే 4 మార్క్స్ కి కనుక క్వశ్చన్ ఇస్తే ఒక ఫుల్ షీట్ కంపల్సరీగా దాని గురించి రాయాలి. దీన్ని గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మీరు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కదా, ఇది మెయిన్స్ కాదు కదా రాసేది, కాబట్టి ఇలాబరేట్ చేసి రాయండి. అవునా? అదే కంప్రెస్ చేసి రాశారనుకోండి మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫుల్ మార్క్స్ ఇవ్వరు, హాఫ్ మార్క్స్ కట్ చేసుకుంటే వెళ్ళిపోతారు. అక్కడ దాకా చేయడం దేనికి, ఇంత కష్టపడ్డాం కదా, ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకోకుండా ఎలా? కాబట్టి దీన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. క్లియరా? నెక్స్ట్, కండక్షన్ అంటే ఏంటి, కన్వెక్షన్ అంటే ఏంటి, రేడియేషన్ అంటే ఏంటి, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. అలాగే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ దాని యొక్క అప్లికేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇదే చాప్టర్ నుంచి ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ విత్ రెస్పెక్ట్ టు ప్రెజర్, టెంపరేచర్ గ్రాఫ్ డ్రా చేయాలి. దీన్ని కూడా ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్, కైనెటిక్ థియరీ నుంచి కనుక తీసుకున్నట్టయితే దీనిలో కైనెటిక్ థియరీ బేసిస్ మీద ఉండి అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయాలి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్, స్పెసిఫిక్ హీట్స్, దట్ ఈస్ సిపి, సివి, వాటి యొక్క డెరివేషన్స్, వాటి మధ్యలో ఉండే రిలేషన్స్. దీని మీద క్వశ్చన్ లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ ఉండదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 4 మాలిక్యూల్స్ ఉన్నాయి, వాటి యొక్క ఇండివిజువల్ స్పీడ్స్ ఇచ్చేసాడు. అయితే దాని యొక్క ఆర్ఎంఎస్ స్పీడ్, దట్ ఈస్ రూట్ మీన్ స్క్వేర్ స్పీడ్ లేదా వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ వాటిని ముందు స్క్వేర్ చేసి యాడ్ చేసి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ చేసుకుంటే వచ్చేస్తుంది, ఈజీ వన్. నెక్స్ట్, కైనెటిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టెంపరేచర్ చెప్పాలి. అంటే కైనెటిక్ ఎనర్జీ టెంపరేచర్ మీద ఎలా డిపెండ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. లాస్ట్ వచ్చేటప్పటికల్లా 2 ఐడెంటికల్ రెక్టాంగులర్ స్ట్రిప్స్ ఉన్నాయి, దట్ ఈస్ మేడప్ ఆఫ్ కాపర్ అండ్ ఒకటి స్టీల్. రెండింటిని కూడా హీట్ చేసినప్పుడు ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్, లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ వేవ్స్ చాప్టర్ నుంచి ఓపెన్ కాలం గానీ లేదా క్లోజ్డ్ కాలం గానీ దీని మీద ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాటిల్లో ఉండే ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీంతో పాటు ఇక్కడ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఉంటుంది, దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ దాంతో పాటు బీట్స్ కాన్సెప్ట్, దీనిలో కూడా మీకు క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. క్లియరా? ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇది వచ్చేటప్పటికల్లా మీకు బోర్డ్ మోడల్ పేపర్, దట్ ఈస్ మీ టెక్స్ట్ బుక్ లాస్ట్ లో ఉంటుంది బోర్డ్ మోడల్ పేపర్. ఈ సంవత్సరం మీరు ఫస్ట్ టైం మారిన ప్యాటర్న్ లో ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి దీని నుంచి కూడా క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ దిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లాస్ట్ లో ఉండే బోర్డు మోడల్ పేపర్ ని కూడా కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఇవి ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, రైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, అలాగే ప్రజెంటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, రాసేటప్పుడు ఫార్ములాస్ యూజ్ చేసిన వాటిని ప్రాపర్లీ మెన్షన్ చేయడం, హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉండేలా చూసుకోవడం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ ప్రాక్టీస్ చేయండి. అంతే తప్ప రేపొద్దున ఎగ్జామ్ లోకి వెళ్ళిన తర్వాత నీ చేతున్నే రాయాలి కదా, అక్కడ ఏది కొత్త చేయి రాదుగా నీకు, అవునా? కాబట్టి ఆ చేయని ముందు కొంచెం కష్టపెట్టండి, తర్వాత ఇది రాయడాన్ని ఇష్టపడిద్ది. ఆటోమేటికల్లీ నీ రైటింగ్ అవతల పక్కన దిద్దే ఎగ్జామినర్ కి వాడు ఇష్టపడ్డాడంటే నీకు మార్క్స్ పెరిగినట్టే. సింపుల్ కాన్సెప్ట్, ఓకేనా? ఎందుకంటే ఫిజిక్స్ ని ఫిజిక్స్ లోనే మాట్లాడుకుందాం. క్లియరా? కాబట్టి ప్రిపరేషన్ మీద ప్రాపర్లీ కాన్సన్ట్రేట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్లీ ఎక్స్ప్రెస్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ప్రతి డౌట్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నీ ప్రిపరేషన్ లో మళ్ళీ చెప్తున్నాను, నేను నీ పక్కనే ఉన్నాను, అవునా? కాబట్టి ప్రిపరేషన్ లో నీకు కావాల్సిన సపోర్ట్ ప్రతిదీ అందిస్తాను. ఓన్లీ థింగ్ ఈస్ నువ్వు మంచి రిజల్ట్ ని తీసుకురావాలంతే. క్లారిటీ వచ్చిందా? ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం.